నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోయిండు. మేడిగడ్డకు సంబంధించిన బ్యారేజ్ని చూసిండు. ఎక్కడెక్కడ పిల్లర్లు కుంగిపోయినాయి, ఏ పిల్లర్కి పర్రెలు వాసినాయి, ఏ పిల్లర్కి చిన్న చిన్నగా గీతలు పడ్డాయి, ఇవన్నీ కూడా రేవంత్ అన్న నిన్న చూసినటువంటి కార్యక్రమం చేసిండు. సరే, కాళేశ్వరం ప్రాజెక్టు పోయిండు, చూసిండు, వచ్చిండు. ఆ తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా కూడా గీడ క్రాక్లు వచ్చినాయి, అవన్నీ రిపేర్ చేపిస్తాం, అవన్నీ కూడా బాగు చేపిస్తాం, కాళేశ్వరం మంచిగా ఉండాలి, జనాలకు నీళ్లు పోవాలని అంటారు. కానీ నిన్న రేవంత్ అన్న కేవలం కేసీఆర్ని తిట్టడానికి, జగిత్యాల సీనియర్ లీడర్ జీవన్ రెడ్డిని తిట్టడానికి ఒక భారీ బహిరంగ సభ పెట్టిండు. ఆ భారీ బహిరంగ సభలో రేవంత్ అన్న ఎప్పుడైతే కేసీఆర్ని తిట్టుడు మొదలు పెట్టిండో, ఎప్పుడైతే కేసీఆర్కి సంబంధించినటువంటి మాట వచ్చిందో చాలామంది మహిళలకు, చాలామంది జనాలకు నచ్చలే. ఆయనతో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగానే గేట్లు అన్నీ తీసి బయటకు వచ్చేసారు. ఇక మాకొద్దు ఈ రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు, ఎప్పుడు పాత డైలాగులు చెప్తాడు, గవే రొటీన్ ముచ్చేట్లుంటాయి, కొత్త ఏముండయి. కేసీఆర్ను తిట్టడానికే ఈ సభ పెట్టిండు. ఒక్కొక్కరికి 200-300 రూపాయలు కూడా ఇచ్చిరు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. రేవంత్ రెడ్డి సభకు పోవడానికి మనిషికి 300 రూపాయలు ఇచ్చిరనేది కొంత వినబడుతున్న వ్యవహారం. నిజమో కాదో మనకు తెలియదు, కానీ కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక చర్చ. రేవంత్ అన్న కేవలం కేసీఆర్ నిన్న జగిత్యాల్లో భారీ బహిరంగ సభ పెట్టిండు. నిన్న జగిత్యాల్లో కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిండు. కానీ రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ కూడా కేసీఆర్ తీయలే, ఎక్కడ కూడా రేవంత్ రెడ్డిని హైలైట్ చేయలే. కాకపోతే ఒక మాట కేసీఆర్ చెప్పిండు, పొద్దుగాల లేస్తే కొంతమంది నా సాగు కోరుకుంటురు, నువ్వు 1000 జన్మలు ఎత్తినా నేను సావనరా నా కొడుక అనేటటువంటి మాట కేసీఆర్ చెప్పిండు. మరి ఆ మాట ఎవరిని ఉద్దేశించి చెప్పిండు? పొద్దుగాల లేస్తే కేసీఆర్ సాగు ఎవరు కోరుకుంటారు అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. అది ప్రత్యేకంగా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అది ఎవరికి తగలాలో ఆ మాట వాళ్ళకి తగులుతుంది. ఇక నిన్న రేవంత్ అన్న కేసీఆర్ను పొల్లు తిట్టిండు. మామూలు తిట్లు కాదు, పాతాళంలో ఒక దొక్కుతాం, గోరు తీసి పాత పెడతాం, జగిత్యాలో జెండా వాత్తం, రైతు బంధు ఇచ్చేసినాం, రుణమాఫీ చేసేసినాం, 6 గ్యారెంటీలు అమలైపోయింది, 420 హామీలు అమలైపోయినాయి, 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, నిరుద్యోగ భృతి కూడా వస్తుంది, పెన్షన్లు కూడా వస్తున్నాయని చెప్పి రేవంత్ అన్న మొత్తం పాత డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేసిండు.